అందరికీ మహాలయ అమావాస్య శుభాకాంక్షలు అని చెప్పాలి. ఏంటో భయపడతారు కానీ మహాలయ అమావాస్య అంటే మన పితృదేవతలకు మనం మనీ ఆర్డర్ పంపించే ఒక అవకాశం. సో మనం ఇచ్చే తర్పణాలు పితృదేవతలు అనేసరికి మళ్ళీ మీరేంటి అమ్మ నాన్న ఒక్కళ్ళ తాతలు కూడా అయ్యిండొచ్చు కదా. సో మన తాతలకి మన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు చేస్తారు, మన తండ్రులు లేకపోతే మనం చేస్తాం. కాబట్టి ఇన్ కేస్ ఇది మహాలయ అమావాస్య అన్నది తల్లిదండ్రులు లేని వాళ్ళ వరకే అప్లికబుల్ అనుకుందాం. ఓకే, సో అది కూడా వాళ్ళకి మనీ ఆర్డర్ చేసినట్టు. మనకి మనీ ఆర్డర్ మన హాస్టల్లో ఉన్నప్పుడు మన ఫాదర్ మనీ ఆర్డర్ చేసి ఉంటారు. ఇప్పుడు మనం వాళ్ళకి మనీ ఆర్డర్ చేస్తాం. మనం వదిలే తర్పణాలంట నీళ్లు వాళ్ళకి భూమి మీద డబ్బులు లేనివాడికి డబ్బులు ఇస్తే ఎంత మనిషికి ప్రీతి పాత్రంగా ఉంటుందో ఈ నీళ్లు తర్పణాలు పై వాళ్ళకి అంత ప్రీతిపాత్రంగా ఉంటాయంట. దీస్ ఆర్ ద థింగ్స్, గుడ్ డీడ్స్ యు ఆర్ పుటింగ్ ఇన్ దేర్ అకౌంట్. అండ్ అవి విష్ణుమూర్తి వెళ్ళి వాళ్ళకు వాటిని ఎలా అందజేయాలో అలా చేస్తాడు. ఓకే, సో నీ పనిలా వాళ్ళ అకౌంట్లో తర్పణాలు వదలటం నీ పని. విష్ణుమూర్తి దాన్ని కన్వర్ట్ చేసి క్యాష్ కన్వర్టర్ లాగా దాన్ని వాళ్ళకి ఎలా అందజేయాలో అలా అందజేసాడు, ఆయన బాధ్యత. సో ఎందుకంటే వాళ్ళ కోసం తప్పించేవాళ్ళు ఒకడు ఉన్నారు భూమి మీద అనేది వాళ్ళు చేసుకున్న పుణ్యం కదా అది. సో వాళ్ళు చేసుకున్న పుణ్యం ఉంటే భూమి మీద వాళ్ళ కోసం తప్పించేవాళ్ళు ఒకరు ఉంటారు. వాళ్ళకి మనీ ఆర్డర్ లాగా తర్పణాలు వదులుతారు. ఆ తర్పణాలు వాళ్ళకు యూనో సంతోషం కలిగిస్తాయి. సో తండ్రి బతుకుండగా కొడుక్కి ఉద్ధరిస్తాడు, కొడుకు తండ్రి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉద్ధరించగలుగుతాడు.